ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య కటాక్షం. నారాయణవనం క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు నీరాజనం. దేవుని కడపలో ఉత్సవ శోభ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా పుష్పయాగ మహోత్సవం. ఉత్సవ శోభతో మెరిసిన టీటీడీ అనుబంధ ఆలయాలు. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల అనుగ్రహం. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆసనులను చేశారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ జరిగింది. దేవా నమో దేవా పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ దేవా నమో దేవా. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా వెలుసెలుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు అందజేసి తరించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. కురుక్షేత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవింద నామస్మరణలతో మార్మ్రోగుతోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. జూన్ 24 నుండి జూలై 4 వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి నిర్వహించిన వివిధ రకాల కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం శనివారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం సంకల్పపూర్వకంగా వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పలు రకాల పత్రాలు, సుగంధభరిత పుష్పాలతో కన్నుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పూచే నీకిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము. తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, పులక జుంపములని పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. పూవక పూచే నీకిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. జ్యేష్ఠమాసం శనివారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలో విశిష్ట వైష్ణవ ఆలయంగా ఖ్యాతి గడించిన శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి
హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, జస్టిస్ ఈవి వేణుగోపాలరావులు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తులకు తిరుమల శ్రీవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటి రాయస్వామి వారి సుందరమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువదీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆగముక్తంగా ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆసుపత్రిలో వారం పాటు నిర్వహించిన శ్రీవారి వైద్య సేవ శనివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేసిన పలువురు రోగులకు చెన్నైకు చెందిన మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కె కాత్యాయిని అమూల్యమైన వైద్య సేవలను అందించారు. ఆసుపత్రిలోని జనరల్ వార్డు, పంచకర్మ వార్డు, ప్రసూతి వార్డు, శల్య వార్డులలో రోగులను పరిశీలించిన డాక్టర్ వారికి అవసరమైన చికిత్సను అందజేశారు. తిరుపతి ఆయుర్వేద కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, లైజనింగ్ అధికారి డాక్టర్ హర్షవర్ధన్ అప్పాజీ ఆధ్వర్యంలో జూన్ 28 నుండి జూలై 4వ తేదీ వరకు వారం రోజుల పాటు శ్రీవారి వైద్య సేవను నిర్వహించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న సీతంపేటకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మోహనరావు నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులను అణచివేత, దోపిడీ వంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు తీసుకువచ్చిన పోరాట యోధుడు అల్లూరి అని కొనియాడారు. సీతారామరాజు ప్రదర్శించిన త్యాగం, ధైర్య సాహసాలు, దేశభక్తి నేటి యువతకు మార్గదర్శమని తెలిపారు. అలాగే టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు తన అసమాన త్యాగం, విరోచిత పోరాటాలతో మన్యం ప్రాంతానికి శాశ్వత కీర్తిని తీసుకువచ్చారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో అల్లూరి జయంతిని నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారి ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కులను కాపాడుతూ చివరి శ్వాస వరకు పోరాటంలోనే గడిపిన త్యాగమూర్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని ఆఫీసులు విజిట్ చేశాను. సో ఇవన్నీ నేను విజిట్ చేసి తప్పనిసరిగా సీతారామరాజు గారి మెమోరియల్స్ ఉన్న అన్ని విజిట్ చేశాను నేను.
సో ఆ విజిట్ చేసినప్పుడు నేను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ గిరిజనులు ఉంటారు ఉద్యోగులుగా. సో వాళ్ళకి పే ఫిక్సేషన్లు నా హయాంలో వాళ్ళందరికీ సహాయం చేసి కరెక్ట్ ఫిక్సేషన్లు చేయించి ఒక్కొక్కళ్ళకి 1,00,000, 2 లక్షలు అట్లా 42 లక్షలు వాళ్ళకి ఇప్పించగలిగాను. కొన్ని రాంగ్ ఫిక్సేషన్లు ఉంటే రికవరీలు కూడా చేయించాను, అది ఒక 38 లక్షలు అట్లా. సో అటువంటి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కుంభాభిషేక క్రతువు మహత్తరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్య వైభవమూర్తికి అభిషేకాది అర్చనలను, మహాసంప్రోక్షణ క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలకు విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠానికి అనుబంధంగా వెలుసెలుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తవత్సలుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం జరిపారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆగమోక్తంగా సకల కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చరణలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి పరవశించారు.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ గణపతికి అర్చకులు వర్ణాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి సంకల్పంతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాల నడుమ స్వామివారికి పసుపు, కుంకుమ తదితర మంగళకర వర్ణమయ ద్రవ్యాలతో అభిషేకాది అర్చనలు విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలోని శ్రీ భవానీమాత ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ మహాగణపతి స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తిగా ఉంచారు. ఆపై స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి దివ్య నామంతో ప్రకాశించింది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశేషంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన, వర్ణమయ సుగంధ భరిత పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరం రామకృష్ణనగర్లోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం వేదోక్తంగా జరిగింది. నవగ్రహ పూజలను సశాస్త్రీయంగా జరుపుకుంటే గ్రహ దోషాలు పరిహారం అవుతాయని ప్రతీతి. ముఖ్యంగా మానవ కర్మలకు మార్గ నిర్దేశనం చేసే శనీశ్వరుడి పూజ, అభిషేకాది ఆరాధనలతో సకల గ్రహదోష నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని ఎంతో భక్తితో తైలాభిషేకాలతో సేవించి నువ్వులను నివేదించి దానాది కార్యక్రమాలను ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో జ్యేష్ఠమాసం సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సకల సంకటాలను తొలగించి శుభాలను ప్రసాదించే శ్రీ సంకష్ట గణపతికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి గరికతో సహస్రనామార్చన నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్లో వేంచేసిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి చక్కని రథంపై ఆసీనులను గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలోని స్వామివారి శ్రీచరణాలకు భక్తుల సమక్షంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గోవిందనామాలను పఠిస్తూ ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ ఆద్యంతం భక్తుల భక్తి గీతాలాపనలు, భజనలతో భక్తి వాతావరణం నడుమ సందడిగా జరిగింది. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమలలో తిరునామధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టుల్లో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం
ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేసుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా శుభసూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మ తత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగేచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామి వారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం,
జీఎంసీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 90,546 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,303 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. 4,61,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,54,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.